Hi guys, welcome to Cricket and Venkatesh. ఇవాళ నుంచి ఏషియా కప్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ చాలా ఇన్సిగ్నిఫికెంట్ మ్యాచ్ అని చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ హాంకాంగ్ మీద ఆఫ్ఘనిస్తాన్ కేక్ వాక్ ఈజీగా ఆడుతూ గెలిచేస్తుంది. దాంట్లో ఎలాంటి సందేహం నాకైతే లేదు. బట్ క్రికెట్ ఈజ్ ఎ గేమ్ ఆఫ్ గ్లోరియస్ అన్సర్టనిటీస్. నాకు ఏమనిపిస్తుంది అంటే ఏషియా కప్ టూ లాంగ్ ఉందేమో చాలా. ఎందుకంటే ఇక్కడ మీకు 8 టీమ్స్ పెట్టారు. 6 టీమ్స్ ఉంటే సరిపోయాయి. 6 టీమ్స్ 5 బిగ్ టీమ్స్ ప్లస్ యూఏఈ లాంటి ఒక టీం ఉంటే సరిపోయింది. అలా కాకుండా హాంకాంగ్, ఒమాన్ కూడా చేర్చారు. ఒమాన్ ఐ థింక్ ఇస్ ప్లేయింగ్ ఏషియా కప్ ఫర్ ది ఫస్ట్ టైం. దీనివల్ల డైల్యూట్ అవుతుంది. అన్నెసరీ మ్యాచెస్ చాలా ఉంటాయి. టోర్నమెంట్ లెంత్ కూడా పెరిగిపోతుంది. ఇదెందుకు నాకేం నచ్చలేదు. ఏదో కాసులు వెనకేసుకుందాం అని బీసీసీఐ కదా మరి హోస్ట్, జరుగుతుంది దుబాయ్లోనా అని తప్ప. అలా చేస్తే ఏమవుతుందంటే మీకు మళ్ళీ ఒక సూపర్ 4 అని ఒక స్టేజ్ పెట్టి దాంట్లో మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు మామూలుగా అయితే ఆడడానికి వీల్లేదు. కనీసం ఈ రకంగా దొడ్డిదారినైనా ఎక్కువ మ్యాచ్లు ఆడిచ్చేసి, ఎందుకంటే అది మనీ స్పిన్నర్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి వచ్చిన డబ్బులు దేనికి రావు కదా, ఎక్కడ ఆడినా ఏమైనా సరే. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లు పెట్టడం కోసం అని చెప్పి 8 టీంలు పెట్టారేమో అని అనిపిస్తుంది. గతంలో ఎప్పుడు 8 టీంలు లేవు నాకు తెలిసి. 6 టీంలతోనే ఆడారు. 8 టీంలు పెట్టేసి నానా హంగామా చేస్తున్నారు. ఎనీవే, ఈరోజు ఎక్కడ సోనీ లివ్ అండ్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్, సోనీ ఛానల్స్లో మీకు లైవ్ ఉంటుంది. తర్వాత సోనీ లివ్ యాప్ అంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో మీకు ఈ మ్యాచ్ అవైలబుల్ ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి అన్ని మ్యాచ్లు కూడా మన ఇండియన్ స్టాండర్డ్ టైం 8 గంటల కంటే అక్కడ 6:30. బాగా వేడిగా ఉందంటే అక్కడ బాగా హ్యూమిడిటీ బాగుంది. సో చెమటోడ్చాలి. ఎవరు కప్ గెలిచినా సరే, మీరు మిగతా టీం ఇబ్బంది పెట్టకపోయినా మీకు వాతావరణం అయితే ఇబ్బంది పెడతారు అక్కడ ఈ టైంలో. దుబాయ్, అబుదాబి, దే ఆర్ నాట్ వెరీ వెదర్ ఫ్రెండ్లీ ఈ టైంలో. సో మనకి ఇండియన్ టీం ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ బట్టి మనకి టీంలో ఎవరు ఉంటారని తెలిసిపోతుంది కదా. దాంట్లో మనకి క్లియర్గా తెలుస్తున్న విషయం ఏంటంటే, జితేష్ శర్మ అతని బాడీ లాంగ్వేజ్ బట్టి చూసినా, మనకు వస్తున్న రిపోర్ట్స్ని బట్టి అతను బ్యాటింగ్ ఎక్కువసేపు చేశాడు. అతను సంజు శాంసన్కి చాలా లాస్ట్లో ఏదో మొక్కుబడిగా బ్యాటింగ్ ఇచ్చారు అని చెప్తున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుందండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఇండియా 11 ఎలా ఉండొచ్చు అని చెప్పి. సంజుకి ఛాన్స్ ఉండకపోవచ్చు, జితేష్ షుడ్ బి ద ఫ్రంట్ రన్నర్ అని చెప్పి నేను చేశాను. సంజు శాంసన్ ఫ్యాన్స్ కూడా కోపం కూడా వచ్చింది. ఏంటి నువ్వు అలా అంటావా అని చెప్పి, నువ్వు ఎప్పుడు సంజుకి వ్యతిరేకమే అని కూడా నా మీద కొన్ని నిందారోపణలు కూడా చేశారు. బహుశా వినాయక చవితి రోజు నేను చంద్రుని చూశాను. బట్ యాక్చువల్గా అయితే అంటే మా టీం థింకింగ్ మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఎప్పుడైతే శుభ్మన్ గిల్ ఓపెనర్గా వస్తున్నాడో, సంజుని నెంబర్ 3లో ఆడించారు. మరి తిలక్ వర్మని ఎక్కడ ఆడిస్తారు? తిలక్ వర్మ నెంబర్ 6లో ఆడించలేరు కదా. తిలక్ వర్మ కూడా సంజు లాగానే హీ ఈజ్ ఆల్వేస్ గుడ్ అట్ ది టాప్ ఆఫ్ ది ఆర్డర్. మరి 3లోనో 4లోనో ఆడాలి అతను. మరి గౌతమ్ గంభీర్ చెప్పాడు కదా, మీరు T20లో ఎక్కడైనా ఆడాల్సి ఉంటుందని చెప్పి. కానీ అలా కాదు కదా, ఒక రోల్ క్లారిటీ ఉంటుంది. ఎవరు ఏ రోల్లో బాగా ఆడుతున్నారు. సంజు శాంసన్ చూసే మనం అతని కెరియర్ని రిజరెక్ట్ చేశాడు. మళ్ళీ దానికి పునరుజ్జీవాన్ని అందించాడు గౌతమ్ గంభీర్. ఎందుకంటే శ్రీలంకలో అతన్ని ఓపెనర్ చేసి ఆ తర్వాత అదే కంటిన్యూ చేశాడు. 2 డక్స్తో స్టార్ట్ చేశాడు. అంటే ఒక మ్యాచ్లో ఓపెన్ చేశాడు, ఇంకో మ్యాచ్లో నెంబర్ 3లో ఆడినట్టున్నాడు. బట్ డక్స్తో స్టార్ట్ చేశాడు శ్రీలంకలో. కానీ అప్పుడు సంజు శాంసన్కి గౌతమ్ గంభీర్ చెప్పాడని అశ్విన్ పాడ్కాస్ట్లో సంజుని చెప్పాడు. ఏంటంటే 2 కాదు కదా, నువ్వు 20 డక్స్ చేసినా సరే నిన్ను టీంలో తీసేది లేదు అని అప్పట్లో గౌతమ్ గంభీర్ అష్యూరెన్స్ ఇచ్చాడు. అది ఒక మంచి 1000 ఏనుగుల బలం వచ్చింది సంజు శాంసన్. అందుకని అతను సౌత్ ఆఫ్రికాలో, తర్వాత బంగ్లాదేశ్ మీద కలిపి మొత్తం ఒక నెల తేడాలో 3 T20 ఇంటర్నేషనల్ 100s కొట్టాడు. బాగానే ఉంది. సో అతను ఓపెనర్గా తన క్రెడెన్షియల్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. నాట్ మెనీ పీపుల్ విల్ గెట్, ఐ థింక్ అదో రికార్డ్ అనుకుంటా, అంత తక్కువ టైంలో ఒక 30-35 రోజుల తేడాలో 3 T20 100s చేయడం. బట్ తర్వాత అతను ఏంటంటే, అతను కూడా కొంచెం అతని స్వయంకృత అపరాధం అంటే అతని సైడ్ నుంచి కూడా ప్రాబ్లం ఉంది. అతని ఏంటంటే ఆ తర్వాత ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల సిరీస్ ఆడాడు. లాస్ట్ సిరీస్ దట్ వీ ప్లేడ్ ఇన్ T20 ఫార్మాట్. దాంట్లో 5 ఫెయిల్ అయ్యాడు. దాంట్లో 3 సింగిల్ డిజిట్ స్కోర్స్, 28 ఎంతో అతను హైయెస్ట్ స్కోర్. అండ్ హీ వాజ్ అవుట్ టు ది షార్ట్ పిచ్ డెలివరీస్, మెయిన్లీ టు జోఫ్రా ఆర్చర్. అన్నిసార్లు సేమ్ ప్యాటర్న్లో అవుట్ అయ్యాడు. దాంతో అతని కేసు కూడా వీక్ అయింది. ఈ లోపల శుభ్మన్ గిల్ని తెర మీదకి తీసుకొచ్చారు.
అంటే సంజు శాంసన్కి గౌతమ్ గంభీర్ ఆ అడ్వైజ్ ఇచ్చినప్పుడు టు బి వెరీ ఫేర్ విత్ హిమ్ ఇచ్చినప్పుడు సంజుకి అప్పుడు శుభ్మన్ గిల్ ఇంకా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేడు. ఈ లోపల విరాట్ కోహ్లీ రిటైర్ కావడం, రోహిత్ శర్మ రిటైర్ కావడం, దాని దగ్గర బీసీసీఐకి ఒక ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అవసరమైంది, ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. దానికోసం శుభ్మన్ గిల్ని ఒక ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా, ఆల్ ఫార్మాట్ కెప్టెన్గా, అతన్ని ఒక స్టార్గా, సూపర్ స్టార్ అతను కాదు యాక్చువల్లీ, రైట్ నో ఈజ్ నాట్ ఎ సూపర్ స్టార్. చాలామంది అతనే స్టార్ అని అంటున్నారు కూడా, మన వ్యూయర్స్ కూడా, ఎవరికి అతని గురించి అంత మంచి అభిప్రాయం లేదు. నో డౌట్ ఈజ్ ఎ క్లాసీ ప్లేయర్, వండర్ఫుల్ ప్లేయర్, దాంట్లో అతని క్లాస్ విషయం లేదు. కానీ ఇంకా అతనికి చాలా హ్యాస్ టు ఎన్నో మెట్లు ఎక్కాల్సి ఉంది ఆ సూపర్ స్టార్ స్టేచర్ అందుకోవడం. కానీ అతను సూపర్ స్టార్గా మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్పి బీసీసీఐ భావిస్తున్నట్టుగా ఉంది. అందుకని అతన్ని T20 స్కీమ్ ఆఫ్ థింగ్స్లో కూడా తీసుకొచ్చారు. T20 కదా మెయిన్ అట్రాక్షన్, T20 కదా. అవేంటంటే ఒక ఆర్ట్ ఫిల్మ్ లాంటిది, అవార్డు సినిమాల లాంటిది టెస్ట్ క్రికెట్. ఇంకోటేమో ఒక మిడిల్ ఆఫ్ ది రోడ్ అంటారు, అంటే కొంత మాస్కి కొంత క్లాస్కి అనుకూలించేది వన్డే క్రికెట్. కానీ రియల్ మాస్ ఎంటర్టైనర్ అంటే సినిమా భాషలో చెప్పాలంటే T20 కదా. దాంట్లో మీ మెయిన్ సూపర్ స్టార్ని ఆడించారు, అది బీసీసీఐ లాజిక్. సో అప్పుడు ఆ శుభ్మన్ గిల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేడు కాబట్టి సంజు శాంసన్ని ఓపెనర్గా ప్రమోట్ చేయాలనుకున్నాడు పాపం గంభీర్. కానీ ఈ లోపల సంజు శాంసన్ ఈ లోపల శుభ్మన్ గిల్ హఠాత్తుగా తెరమిదికి వచ్చేసరికి గౌతమ్ గంభీర్ మాట తప్పాల్సి వస్తుంది. కొంతసేపు అతను గ్లౌజ్ కీపింగ్ కూడా జితేష్ ఎక్కువ చేసినట్టు నాకు కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఇతను క్లీపింగ్ గ్లౌస్ వేసుకుని ఒక లాంగ్ చాట్ విత్ గంభీర్ అది కూడా చూపించారు. దాన్ని బట్టి మనం ఏదో కన్క్లూజన్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్లో చూసాం మనం, తను ఆడని టెస్ట్ మ్యాచ్ల్లో కూడా బుమ్రా కొంత బౌలింగ్ చేశాడు. అంటే చేస్తారు, అంటే ప్రాక్టీస్లో అందరూ చేస్తారు, కానీ వాళ్ళకి ఏ రకంగా ప్రాక్టీస్ ఇస్తున్నారు, ఎప్పుడు అతను బ్యాటింగ్ చేస్తున్నాడు, ఎప్పుడు అతను ఎంత కీపింగ్ చేస్తున్నాడు అనేది చూస్తే డెఫినెట్గా ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ దిస్ మ్యాన్ జితేష్ శర్మ ఈజ్ అహెడ్ ఆఫ్ సంజు శాంసన్. సో దాని అనుకున్నట్టుగా మన 11 కూడా క్లియర్గా ఆల్రెడీ ఒక వీడియోలో చెప్తాను, ఇదే ఉండొచ్చు రేపు మ్యాచ్లో. రేపు ఇండియా యూఏతో ఆడబోతుంది. సో యూఏతో ఆడించవచ్చు కదా సంజు శాంసన్ని, కావాలంటే పాకిస్తాన్లో డ్రాప్ చేయండి అని మీరు అనొచ్చు, సంజు ఫ్యాన్స్ భావించవచ్చు. కానీ అలా ఉండదు కదా. ఇప్పుడు యూఏతో ఆడబోయే 11 నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఆడుతుంది. నేను ఒక వీడియోలో కూడా చెప్పాను. ఎందుకంటే మనం ఇండియా చాలా రోజులు గ్యాప్ తర్వాత ఆడుతున్నారు మన వాళ్ళు. ఎందుకంటే నేను చెప్పినట్టు జనవరిలో మనం ఇంగ్లాండ్తో T20 ఇంటర్నేషనల్ సిరీస్ ఆడాం. తర్వాత వీ హ్యావ్ నాట్ ప్లేడ్ ఎనీ కాంపిటేటివ్ క్రికెట్ ఇన్ దిస్ ఫార్మాట్. టెస్ట్ మ్యాచ్లు ఆడాము, ఐపీఎల్ ఆడాము, అన్నీ ఆడాం. కాబట్టి టీమ్ సెట్ అయ్యి ఒక రైట్ కాంబినేషన్ అనేది ఫస్ట్ మ్యాచ్లో యూఏలోనే దాన్నే ఎవరిని ఏదైతే 11 అనుకుంటారో పాకిస్తాన్తో జరిగే ఇంపార్టెంట్ మ్యాచ్, అదే 11 ఫస్ట్ మ్యాచ్లో కూడా ఆడిస్తారు. సో అందుకని ఫస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ విల్ ఓపెన్ విత్ శుభ్మన్ గిల్, నెంబర్ 3లో సూర్య ఆర్ మన తిలక్ వర్మ, 5లో హార్దిక్ పాండ్యా, 6లో అక్షర్ పటేల్, 7లో శివం దుబే, 8లో జితేష్ శర్మ, 9లో మనకి హర్షదీప్ సింగ్ / కుల్దీప్ యాదవ్, ఇద్దరిలో ఒకరు, 10లో బుమ్రా, 11లో వరుణ్ చక్రవర్తి. దిస్ షుడ్ బి ది కాంబినేషన్. ఒక్కటి కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్ అంటే స్పిన్కి అనుకూలిస్తుందా, పేస్కి అనుకూలిస్తుందా దాని మీద అది ఒక్కటే. శివం దుబే ఆడతాడు, రింకు సింగ్ కాదు. రింకు సింగ్ కూడా బ్యాటింగ్ చేసినట్టు లేదు అని రిపోర్ట్స్ వచ్చినాయి, ఎక్కువ బ్యాటింగ్ చేయలేదంట. శివం దుబేకే ఎక్కువ. అది మోర్నే మార్కల్ కూడా మన బౌలింగ్ కోచ్ కూడా చెప్పాడు. ఐ రెడ్ సమ్ రిపోర్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా. అతను ఏం చెప్పాడంటే మోర్నే మార్కల్ శివం దుబే బౌలింగ్ ఇంప్రూవ్ చేయాలి, అతనికి 4 ఓవర్లు ఇవ్వాలని మేము చూస్తున్నాం. అతను ఈ కండిషన్స్ అతను సూట్ అవుతుంది. స్లో పిచెస్ మీద అతను కటర్స్ అవి వేస్తాడు, స్లోయర్ వన్స్ వేస్తాడు. అతను పేస్ లేకపోయినా స్లో పిచ్ మీద అతని టైప్ ఆఫ్ బౌలింగ్ సూట్ అవుతుంది. సో అతన్ని 4 ఓవర్ బౌలర్గా మేము అతన్ని, ఎందుకంటే ఆ మల్టీ స్కిల్ ప్లేయర్స్ దాని మీద తమ సెకండ్ స్కిల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి అతను. సో శివం దుబే ఆడతాడు, రింకు సింగ్ ఆడాడు, వాళ్ళిద్దరి మధ్య కూడా ఉంటారు కదా, సంజు జితేష్ మధ్య ఉన్నట్టు కాంపిటీషన్. దాంట్లో శివం దుబే బికాస్ ఆఫ్ హిస్ ఎబిలిటీ టు బౌల్ అది 3rd సీమర్ ఆర్ 4th సీమర్, అతనికి అవకాశం వచ్చే పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో 11 చాలా క్లియర్గా ఉంది. ఈ పాయింట్ ఆఫ్ టైంలో 11లో ఎవరు ఉంటారు అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో సంజు బ్యాడ్ లక్. గవాస్కర్ కూడా అన్నాడు. గవాస్కర్ ఏమన్నాడంటే సంజు శాంసన్ లాంటి ప్లేయర్ని మీరు తీసుకెళ్తే అతన్ని 11లో ఆడించుకోవాలి, లేకపోతే అసలు తీసుకెళ్ళినా కూడా అని అన్నాడు గవాస్కర్. బహుశా ఈ వాంటెడ్ టు ఎంబారస్ గౌతమ్ గంభీర్కి గవాస్కర్కి ఉన్న గొడవలు మనకు తెలుసు. సో గవాస్కర్ ఆల్సో నోస్ దట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో సంజు శాంసన్ అయితే మీరు లోయర్ డౌన్ ది ఆర్డర్ ఆడిస్తే ఉపయోగం లేదు. అతని రోల్ ఏంటంటే ఫ్రంట్లో ఆడాలి.
టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఆడాలి. జితేష్ శర్మ ఇస్ వెరీ గుడ్ డౌన్ ది ఆర్డర్ యాజ్ ఎ ఫినిషర్. సో టీమ్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకుని అలా చేస్తారని తెలుసు. అయినా గౌతమ్ గంభీర్ని ఇరకాటంలో పెట్టాలన్న ఉద్దేశంతో గవాస్కర్ కొంటిగా అనుంటాడని నేను అనుకున్నాను. సో అది పరిస్థితి. సంజు శాంసన్ ఆడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. రేపు ఆడితే సంతోషం. సంజు శాంసన్ ఆడితే లాంగ్ రన్ ఇవ్వాలి అతనికి లాంగ్ రన్ ఇవ్వాలి. ఇస్తే కానీ టీంకి ఇప్పుడున్న ఆ లైనప్లో అతను ఫిట్ ఇన్ కావట్లేదేమో నాకు కూడా అనిపిస్తుంది. సంజు శాంసన్ ఫ్యాన్స్ ఏమో అనుకున్నా సరే. సో ఈ ఆస్పెక్ట్లో నేను ఐఎమ్ విత్ గౌతమ్ గంభీర్. అంటే అతను ఎష్యూరెన్స్ ఇచ్చిన మాట నిజమే, కానీ న్యాయంగా అయితే అతనికి అవకాశం ఇవ్వాలి. కానీ ఇప్పుడు టీమ్ కంపోజిషన్ విషయంలో హీఈస్ నాట్ ఫిట్టింగ్ ఇన్. ఏమంటారు మీరు కామెంట్స్లో చెప్పండి.